పెద్దలు పరిచారకుల యొక్క సమావేశానికి కూడా రాగలిగాను. దేవుడు నడిపించాడు. అదే సమయమందు ఈ యొక్క వార్త మనం వినిపించాడు. బాప్తీసాలు ఉన్నావని చెప్పేసి విన్నందువలన ప్రభు నడిపించాడు కాబట్టి రాగలిగాను. చివరి ఆదివారం మీతో పాలు పంచుకుంటున్నాను. నా ప్రయాణం 4 గంటలకు ఉంది. ప్రార్థన చేయండి. దేవుని యొక్క నామానికి మహిమకరముగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో జెఫన్యా గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేస్తాం. ప్రియమనవరారా, జెఫన్యా గ్రంథము తీసుకున్నారా? ఆ గ్రంథం మనకు తెలుసునో లేదో నాకు తెలియదు, కానీ కన్ఫ్యూజన్ కావచ్చునేమో. కాబట్టి పేజీ నెంబర్ తెలియపరుస్తున్నాను. దాన్ని బట్టనే మరి తీసుకోమని చెప్పేసి మనవి చేస్తున్నామండి. 774 దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం జ్ఞాపకం చేస్తాం. ప్రియమనవలారా, 3వ అధ్యాయము జెఫన్యా గ్రంథము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తామండి. చదువుతున్నాను, గమనించండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము జ్ఞాపకం చేస్తామండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్ము రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. అండర్లైన్. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాలమందు మీ యొక్క నామానికి మహిమకరముగా ఆరాధనలో పాలు పంపులు పంచుకునే భాగ్యమును నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు నాయన. మరి ఒకసారి సంఘాన్ని ఈ విధముగా చూసే భాగ్యమును 25వ సంవత్సరములో ఈ విధముగా నిలబెట్టి మీ యొక్క వాక్యానికి నిలబెట్టారు. మీ స్తోత్రాలు. బాప్తీసాలు కర్మగా జరిగించారు. మీ స్తోత్రాలు. సంఘం ఇచ్చినటువంటి యొక్క ధన్యత బట్టి వందనాలు. ముందున దినాల్లో ఈ యొక్క సంఘమును తండ్రి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. సంఘములో కార్యక్రమం జరిగిస్తున్నారు, ఆసక్తిగా పనిచేస్తున్నారు. వందనాలు. కొరత ఉన్నటువంటి పెద్దలు వెళ్ళిపోయిన సందర్భం జ్ఞాపకం చేసుకొని వారి స్థానంలో 19వ తారీఖు జరిగినటువంటి ఆ యొక్క పెద్దల బట్టి, పరిచారకులు బట్టి, దేవజనుడు జోబన్న ద్వారా చక్కని వర్తమానం అందించి ఆ కార్యక్రమం జరిగించారు. 2వ బాప్తీసం జరిగించారు ఈ చివరి నెలలో ఈ కార్యములు. మరి అంతేకాకుండా గూడూరు గ్రామం యొక్క స్వార్థ విషయమందు కూడా 18వ తారీఖున జరిగింది. మీకు స్తోత్రాలు. ఎదురాడ జనాంగంతో మాట్లాడు వాళ్ళు కార్యము జరిగించండి. ఈ విధముగా దేవుని యొక్క వాక్యపు మా సొంత గ్రామములో పుట్టి పెరిగి అక్కడే వివాహము, అక్కడే పెరుగుదల, అక్కడే ఉద్యోగము, అక్కడే రక్షణ అన్నీ కూడా ఇచ్చిన నా యొక్క గ్రామం నిమిత్తమై గ్రామ ప్రజలు ప్రభునందు విశ్వాసం ఉంచాలని, మారు మనసు పొందాలని చెప్పేసి ఆశించి సంఘం ఎంతగానో కల్లూరు సంఘం వారు సహకరించారు. స్తోత్రాలు. పంచమని కరపడతారు. వ్యర్థము కాకుండా, చింపివేయకుండా, పారవేయకుండా పదిలమ్మ చేసుకొని ఒక ఆత్మ రక్షించబడినట్లు కార్యం జరిగించమని దేవా, మీ దాసుని జ్ఞాపకని చక్కని వర్తమానమును మీరు మీ యొక్క నామానికి మహిమ మీ స్వరాన్ని మాకు వినిపించి నిలిచిన దాసుని ఖాళీపరచమని రక్షకుడే యేసుక్రీస్తు నామమును స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమరారా, ఆరాధన ఇది మన ప్రభు మనకిచ్చినటువంటి ఆరాధన. మనము లోకములు ఉన్నంతవరకు కూడా ఈ ఆరాధన జరగవలసినదే. ఇట్ షుడ్ నాట్ బి బ్రేక్. దీనికి ఏ విధమైనటువంటి మనము అనర్థాలుగా చేస్తున్నామేమో, కానీ ఆరాధన అంటే క్రమం ఉంది, మర్యాద ఉంది. ఈ రెండిటికి సంబంధాలు ఉన్నాయి. ట్విన్స్ ఇవన్నీ. ఆరాధన క్రమము, మర్యాద. ఎలాగూ మనం ఆరాధన జరిగిస్తున్నామో ఆత్మ ద్వారా ముందుగానే సిద్ధపాటికి సమయానికి వచ్చి కూర్చున్నప్పుడే ప్రభువుకు మహిమ.
మన ప్రయాణాలైతే ఎంతో ఎంతో జాగ్రత్త కలిగి ముందుగానే మనము రైలు బండి 10 గంటలకు వస్తుందంటే 9:30కే మనం ఉంటున్నాం. అంతకంటే మరి ముఖ్యముగా ఆ ప్రయాణాలు ఎప్పుడైనా చేయవచ్చును, కానీ ఇది ఆరాధన మాత్రము అలాంటిది కాదు. సమపాటించాలి. మొదటి నుండి చివరి వరకు ఉన్నటువంటి వారికే ఆరాధన, మధ్యన పోయే వారికి ఆరాధన కాదు. మధ్యన పోతే ప్రభుని యొక్క సునకన చూసిన వారం కాగలము. నిర్లక్ష్యం చేయకూడదు. ఆది నుంచి ఆయన ఆది అంతము, ఆయనే అల్ప ఓమగా, ఆయనే మొదటివాడు కడపటివాడు. ఆ అనే అక్షరముతో మొదలుపెట్టిన గ్రంథము ఆ అనే అక్షరముతోనే ముగింపు చేస్తున్నాడు దేవుడు. ఆ అనే అక్షరంతోనే ప్రారంభమై ఆ అనే అక్షరముతోనే 66 పుస్తకాలు ఆయన ముగింపు చేశాడు. ఇది సత్యము అనం. ఇటువంటి ఆధారమైన మాటలు మనకు దేవుడు ఇస్తుండగా నిర్లక్ష్యం మాత్రం ఉంటే అది విశ్వాసకి తగదు. మన సొంత కార్యములు ఏ విధముగా ముందుగానే మనం సిద్ధపాటగలిగి ఎన్నో విధములుగా మనం ప్రయాణాలు చేస్తున్నాం, కానీ ఆ ప్రయాణాలు ఎప్పుడైనా చేయవచ్చును. ఆరాధన అలాంటిది కాదు. ఆదివారం రొట్టె అనే వాక్యం ఉంది. ఆదివారానికి ఇచ్చిన ప్రాధాన్యత అన్ని దినముల కంటే మిన్నైనటువంటి ఆరాధన. ఇట్ ఇస్ గాడ్స్ డే. దేవుడు మనకిచ్చినటువంటి ఆరాధన ఆదివారము రాయబడింది. చులకనగా ఉండకూడదు, ఆలస్యం చేయకూడదు. క్షమించండి, నేను మాట్లాడుతున్న మాటలు ప్రభు యొక్క నామమును ఆత్మవసరం మాట్లాడుతున్నాము, కానీ మా సొంత జ్ఞానము కాదు. కాబట్టి ఆరాధన సిద్ధపాటు కలిగి రండి, సమానికి రండి, చివరి వరకు ఉండండి. ఆశీర్వాదములతో మనం ఇల్లు చేరాలి. దేవుని యొక్క ఆశీర్వాదమునకు ఉండవు. దావీదు మహారాజు తనకు అనుభవం మాట్లాడుతున్నాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29. ప్రభువా దేవా, నా కుటుంబము ఎల్లప్పుడూ ఆశీర్వదించినట్లుగా జీవించమని చెప్పేసి రాజు మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేసి రాజు మాట్లాడుతున్నాడు. నా ప్రభువా నా దేవా, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29 రాబడింది. అంతటి రాజు మాట్లాడుతున్నాడు. నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ నీ ఆశీర్వాదములతోనే నింపుమని ఆయన చేస్తున్న ప్రార్థన, విన్నపము. మన విన్నపాలేగా ఉన్నాయి. వాక్యం చదువుకున్నట్లే ఈ వాక్యానికి మన జీవితానికి పొంతు ఉండాలి. పొత్తు లేకుంటే ప్రయోజనం లేదండి. నేను ఏం చదువుతున్నానో ఇప్పుడు అండర్లైన్ చెప్పేసి అన్నాను, అది ముఖ్యమైన మాట. ఆ యొక్క మాటలకు చివరి మాటగా వ్రాయబడింది. కాబట్టి పొత్తుగా ఉండాలి. మాట్లాడేటట్టు కానీ తుతిలించేవారు కానీ ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యమునకు మన హృదయానికి అది మనకు ఉండాలి. హృదయంలో ఉండాలి, క్రమం ఉండాలి, మర్యాద ఉండాలి. విడిచిపెట్టువారము కాకుండా హృదయమైన పలకలపై ముద్రించుకోవాలి దేవుని వాక్యాన్ని. హృదయమైన పలకపై ముద్రించుకొని పదే పదే మనము నెమరు వేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క సంగతులు ఎన్నో గొప్పగా మనకు ఉన్నప్పటికీ ఆచరించేది కష్టంగా ఉంది. ఆచరించినప్పుడే నిజమైన విశ్వాస యొక్క జీవితము. క్రమం లేని విశ్వాసము కానీ, క్రమం లేని విశ్వాసి కానీ, క్రమం లేని సంఘము కానీ, క్రమం లేని పెద్దలు కానీ, సంఘములో ఇవన్నీ కూడా చేర్చబడిన సంఘం. యుగాంతమందు దృష్టాంతములుగా రాయబడిన మాటలే దేవుని యొక్క వాక్యము. యుగాంతమందు వృద్ధి కలుగు నిమిత్తమై వ్రాయబడినటువంటి మాటలు ఈ యొక్క సంగతులు. భవిష్యత్ జ్ఞానము మనం చదువుకున్నట్టు వాక్య భాగమున మనకు వస్తామండి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగమును దేవుడు ఏ విధముగా అనేకులు ప్రభు నామమునకు అవిధేయత కలిగి వెళ్ళిపోయారు, కానీ మిగిలిన వారి యొక్క విషయంలో భవిష్యత్ జ్ఞానమును రాయబడిన మాటలు ఆయన ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ అంత్యదిన ముందు ఆయన రక్తం విమోచించబడిన మనకు ఇవి బయలుపడుతున్న సత్యాలు. దాదాపుగా 5 వచనాలకు రాయబడినాయి. 5 వచనాలు ఇంకా సమయములు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమయంలోనే ముగించబడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఇది మనం చదువుకుంటే మన దేవుడైన దేవుడు మన మధ్య ఉన్నాడు.
నీ దేవుడైనా దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆలనాడు ఇశ్రాయేలు జనాంగమునకు పలచేసే దేవుడే. మనం పోల్చుకొని చదివినట్లయితే మన దేవుడు మన యొద్దనే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన ఉన్న స్థలమే లేదు. కాబట్టి మనకు ఈ యొక్క మాట మనకు మన మధ్య ఉన్నాడు కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి ఈ 2025 సంవత్సరంలో 28వ తారీఖు డిసెంబర్లో మనం జీవిస్తున్నాం. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన తోడుగా ఉన్నాడు, మన వెనక ఉన్నాడు, ముందుండి ఉన్నాడు. సైన్యం అధిపతి యెహోవా ముందు నడిపించే దేవుడు గొప్పవాడు కాబట్టి నడిచారు. వాడు నడిపించిన వాడు దేవుడే, నడిచిన వాడు దేవుడే. మన జీవితంలో నడిపిస్తున్నాడు, నడుస్తున్నాము. మన సొంత నడక కాదండి. దేవుని యొక్క వాక్యం మనం నడవబడాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మనం నడవగలుగుతాం. మీ దేవుడు యెహోవా మీ మధ్య ఉన్నాడని చెప్పేసి రాయబడిన మాట ఆధారముగా జకర్యా గ్రంథము, దేవుని యొక్క జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము, నీ దేవుడు నీతో ఉన్నాడన్న మాట 2 మాటలు మాత్రమే దీనికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము, సియో నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్యము. మీ మధ్య ఉండి నివాసము చేసేదను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనమందు వ్రాయబడిన మాట ఆధారముగా ఆయన ఏ విధముగా లోకానికి వచ్చినటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, ఆయన శరీరధారిగా మన మధ్య నివసించను అని చెప్పి రాయబడింది అక్కడ. కాబట్టి ఎందరు అంగీకరించురో వారందరూ దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారి పట్ల మాట్లాడుతున్న సంగతి 14వ వచనము, ఆయన మన మధ్య ఉన్నాడన్న మాటకు మరొక రెఫరెన్స్ ఏమనగా, ఆ వాక్యం శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆయన మన మధ్య ఉన్నాడు, మీ మధ్య నేను ఉన్నానని చెప్పే మాటలకు జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనమునకును యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనమునకును పొందిక ఉంది. నివాసం చేసేదను, సదాకాలం నివాసం చేసేవాడు ఆయనే. రాకలో పోకలో సమస్తమందు ముందు నడిపించిన వాడు సైన్యములకు అధిపతి యెహోవా అనే పాత నిబంధనలో రాయన దేవుడే. కొత్త నిబంధన మధ్యవర్తిగా క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి నడిపిస్తున్నాడు. నడుస్తున్నాము. ఎలాగూ నడుస్తున్నాడు, ఏమి నడవస్తున్నాడుగా దేవుని అనుగ్రహించినట్టు వాక్య ప్రకారంగా నడిచినప్పుడే ఆ నడకకు విలువ ఉంది. ఎఫ్రాయిముకు నడత నేర్పిన వాడా అని చెప్పేది నాడు వాడు. ఇశ్రాయేలు జనాంగానికి నడక నేర్పిన వాడు ఆయనే. కాబట్టి నడక నేర్పుతున్నాడంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యము ద్వారా మనం నడవాలి. ఆ లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి మీరును వెలుగై ఉండండి అన్నాడు ఆయన. మన ప్రభునేశ్వరుడు యొక్క లక్షణాలు ఎలాగున్నాయో ఆయన కుమార్తెలుగా దిద్దబడిన మనము కూడా మన తండ్రి యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆ తండ్రికి సంతోషం. ఆ లక్షణాలు ఎలాగున్నవనగా మనం చెప్పలేము, కానీ ఎన్నో చెప్పసఖ్యము కాని సంగతులు ఆయన లక్షణాలు కనబడుతున్నాయి. కాబట్టి మన తండ్రి ఎవరనగా ఆత్మీయమైన తండ్రి మన ప్రభునేశ్వరుడు ప్రభువారు. కాబట్టి జన్మనిచ్చిన తండ్రి వేరు, ఆత్మీయ నడిపించిన వాడు వేడు, నడక నేర్పిన వాడు నడిపించేవాడు ఆయనే. కాబట్టి ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ఆకాశం భూమి గతించును, కానీ నా మాట ఎన్నటికీ గతించదని చెప్పేసి వ్రాయబడింది మాట. కాబట్టి నడక నేర్పిన వాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. ఒకప్పుడు ఈ యొక్క నడక లేదు మనకు, ప్రం దగ్గరకు వచ్చేది ఆశ్చర్య వెలుగులోని ఉదయం ఆధార సందర్భంగా సహోదరుడు మాట్లాడు. పూర్వం చీకటిగా ఉంటే మేము చీకట్లో వెలుగును నడిపించేవాడిని గుణాతిశయమును ప్రచుర నిమిత్తమై రాజులను యాజక సమూహముగా చేశాడంటే ఆ కృప, ఆ దయాదాక్షిణ్యములు.
రాజున యాజక సమూహముగా మనం చేర్చాడంటే ఆ దయగల దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి నడుస్తున్నాము. కాబట్టి ఈ విధముగా అది మొదటి మాటగా మనం చూస్తాం. దాదాపుగా 5 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆ టైంలోనే ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ విధముగా మరి తీయండి. మరలా జెఫన్యా గ్రంథానికి రండి. 3వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ మనము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్టే ఇదే అధ్యాయంలోనే 13 నుంచి ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారికి నోట పడదు, వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గల వారే అన్నపానం పుచ్చుకొందురు. సియోను నివాసులారా ఉత్సాహతను చేయుడి, ఇశ్రాయేలీయులారా జేదను చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడని చెప్పేసి ఈ యొక్క ఆధారం చేసుకొని ఈ యొక్క 17వ మాట వ్రాయబడింది. అవన్నీ చదవలేక అవన్నిటి వివరించలేక సమయం లేదు కాబట్టి క్షుణ్ణముగా 17వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మాటగా ఆయన మన మధ్య ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు, మన మధ్య కూడా ఉన్నాడు. కాబట్టి వారికి చేసిన మేలే మనకు కూడా ప్రభు చేస్తున్నాడు. ఈ విధముగా ఇశ్రాయేలు జనాంగమునకు మనకున్నటువంటి సంగతుల గురించి రాయబడిన మాట మనకు జ్ఞాపకం. రెండవదిగా ఆయన శక్తివంతుడు, మన మధ్య ఉన్నటువంటి వాడి శక్తివంతుడు. ఆయన శక్తివంతుడు కాబట్టియే ఫరో యొక్క దాస్యం నుండి విడిపించి, ఐగుప్తు నుండి దాస్యం విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనానుకు నడిపించే దేవుడు శక్తివంతుడు కాదా? శక్తివంతుడే, నడిపించాడు. ఫరో మాట లెక్క చేయలేదు. ఫరోనే ఎంతగానో అతనికి బుద్ధి చెప్పినప్పుడు వాడు రాలేదు. కానీ అయితే ఫరో విషయంలో ఆయన యొక్క దాస్యత్వములో మ్రగ్గుతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగమును వాడు చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు ఆలకించి కనాను నడిపించి వాడు శక్తివంతుడు దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు శక్తి వహిస్తావని చెప్పేసి వ్రాయబంది కన్యకుమారి గర్భమునను. పరిశుద్ధాత్మ శక్తిని ఆవరించును, పుట్టబో కుమారుడు సర్వోన్నతుడు దేవుని కుమారుడు అనబడినని చెప్పి రాయబడి. మరే కుమారుడు రాయబడలేదు, కానీ ఆయన శ్రీ సంతానమే అయినప్పటికీ మహోన్నత శక్తి సామర్థ్యముని పొందిన తర్వాత గర్భము ధరించి ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడిని చెప్పేసి శక్తి అన్నమాట అక్కడ చూస్తున్నాం. మన మధ్య ఉన్న దేవుడు శక్తివంతుడు కాబట్టి ఐగుప్తును దాసి విడిపించే దేవుడు కనాను నడిపించే సమయమందు ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసి ఇద్దరి నుండి అద్దరి నడిపించినటువంటి దేవుడు శక్తివంతుడు కాడా? శక్తివంతుడే. శక్తి సామర్థ్యములు గల వాడు దేవుడు కాబట్టి నడిపిస్తున్నాడు. 6 లక్షల జనాంగం నడిపిస్తున్నాడు దేవుడు. మూడో మాటగా మనం చూసినట్లయితే ఒక్కొక్క విధముగా శక్తి అన్నమాట ఆ ఫరో సామ్రాజ్యముని గురించి, ఐగుప్తు దేశం గురించి రాయన మాట. అంతేకాకుండా పరిశుద్ధాత్మ ద్వారా శక్తి వహిస్తామని చెప్పేసి లూకా స్వార్తలో రాయబండి. కాబట్టి ఆ మాట ఆమె విషయంలో మరే విషయం రాయబడి శక్తి అన్నమాట. మూడవ మాటగా మీరు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన మనకు కాపాడాడు. ఆయన శక్తివంతుడు కాబట్టి శక్తివంత దేవుడు మనం జ్ఞాపిస్తున్నాము. మూడవ మాటగా ఆయన మిమ్మును రక్షించును అని చెప్పేసి రాయబండి. ఆయన మిమ్మును రక్షించును. ఆయన మనం రక్షించు అంటే ఆయన మన కొరకై చేసిన ప్రాణత్యాగమును బట్టి స్వార్థ విన్నప్పుడు మనం రక్షణ పొందాం. మనం ఏ వాక్యము చేత ఎవరు చెప్పిరి, ఎప్పుడు చెప్పిరి, ఏ విధముగా ఆ వాక్యం అంగీకరించమనే అనుభవాలు ఉండాలి. ఆషామాషి కాదు రక్షణ అంటే. రక్షణ యెహోవా యొద్దన దొరుకునని యోనా గ్రంథము 2వ అధ్యాయం 9 రాయబడింది. యోనా గ్రంథము 2:9 మత్స్యమ కొడుకులో ఉండి ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా వద్దనే రక్షణ ఉన్నది అంటే ఇంకా ఎక్కడ కూడా రక్షణ దొరకదు. ఈ నామమున రక్షణ రాయబడిందండి. ఈ నామమునే ఆకాశమందు కానీ, భూమి కింద కానీ, భూమి పైన కానీ
ఏ నామం రక్షించలేదు. కానీ ఈ నామమునే అంటే ఏమిటి? మా నామం పరలోకం దిగి వచ్చిన దైవ కుమారుడే ఆ నామము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతున దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి. ఈ నామముననే మన రక్షణ పొందాము. కాబట్టి మూడవ మాటగా అక్కడ రాస్తున్నాడు యొక్క గ్రంథకర్త. మూడవ మాటగా కాబట్టి రక్షణ అనేది మనం చూస్తున్నాం. ఈ రక్షణ మనకు ప్రభు యొక్క చిత్తమును బట్టి ఆయన దృష్టిలో ఉన్నవారు మాత్రమే రక్షించబడుతున్నారు. కానీ దృష్టిలో లేని వారు కఠిన హృదయులుగానే ఉండబోతున్నారు. కాబట్టి దీనికి ఆధారముగా మరొక మాట మనం జ్ఞాపకం చేస్తున్నామంటే, అవన్నీ చదివి వినిపించే సమయం లేదు, చెప్తున్నాను. సిమెయోను ప్రవక్త ముసలివాడైనప్పటికీ బాలయేసుగా 8వ దినమున సున్నతి చేయ నిమిత్త దేవాలయమును తీసుకుని వచ్చిన సందర్భమునందు ఆయన చేతులు ఉంచుకొని మాట్లాడుతున్న నాదా అన్నాడు. 2వ లూకా సువార్తలో వ్రాయబడిన మాట, నాదా, ఇప్పుడు నీ దాసును సమాధానంతో పోనిస్తున్నావు కాబట్టి నీ జనాన్ని చూడక మునిపే నేను నా తను చాలించలేకపోయాను. కాబట్టి ఇప్పుడు నా యొక్క జీవిత ధన్యమని చెప్పేసి వ్రాయన మాట చూస్తున్నాము. నాదా 2వ లోక సువార్త లూకా 2వ అధ్యాయము 32 కలిసి ఉంది కాబట్టి 29 కలిసి ఉంది. కాబట్టి నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిస్తున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచు వెలుగుగాను, నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను కన్నులారా చూచితిని. మూడవ మాటగా రక్షణ మాట్లాడుతున్నాడు ప్రవక్త. కాబట్టి ఏమంటున్నాడు? నీ యందు ఆయన మిమ్మల్ని రక్షించును అని చెప్పేసి కమా ఉంది అక్కడ. ఇవన్నీ కమా కలిగిన ఆ మాటలే 5 మాటలు కనబడుతున్నాయి. ఏకముగా వ్రాయబడలేదు ఆ వాక్యము. ఏకముగా వ్రాసినట్టే ఏకముగా మన చదవచ్చును, కానీ కమా వచ్చినప్పుడు ఆగాలి. ఆ కమా అనే సంగతి దాని 2వ సంగతి, దానికి వేరే సంగతి కనబడతాయి. బైబిల్ చదివేటప్పుడు కామా, ఫుల్ స్టాప్ ఇవన్నీ మనం అనుసరించాలి, అప్పుడే అర్థమయ్యేది. కాబట్టి నీ రక్షణ కన్నులారా సూచితనని చెప్పేసి రాయబడిన మాట. ముసలి ప్రవక్త నాథా అంటున్నట్టే ఆయన మనకు భర్తయే ఉన్నాడు. ఆయన మనకు భర్త కాబట్టి ఆయనకు నామను మనం రక్షించుకున్నాము. కాబట్టి మనము ధన్యులమని చెప్పి మీరు రక్షించబడుతుందని చెప్పి రాయబడిన 3వ మాటగా ఆ మాట రాయబడిన మాట. ఆ విధముగా వ్రాయన మాట అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి చదువుతున్నానండి. రక్షణ, మీరు రక్షించబడుదురో, రక్షణ ఉన్నదని చెప్పి రాయన మాట ఆధారముగా 3వ మాటగా క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వన కండిది కాదు, దేవుని వరమే. కాబట్టి అది దేవుని వరం అని చెప్పేసి రాయబడింది. కాబట్టి మనము దేవుని నామమును విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క విషయంలో ఆయన నామమున మనము రక్షించబడినాము. ఆయన మనం లేపిన విధానమును బట్టి, దేవుడు మనం లేపిన విధానం, తండ్రి కుమారుని ఏ విధంగా లేపి ఉన్నాడో అలాగనే మన తండ్రి యొక్క నామం మనము ఒక దినమ లేపబడతామని చెప్పేసి మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4:16-17 రాయబడిన బూర శబ్దం విన్నప్పుడు మనం లేవగలము. అయితే ప్రభు మనతో లేపి ఏం చేశాడు? ఆయన పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. నంబర్ 1. అంతేకాకుండా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృపచేత మనము రక్షణ పొందాము. ఆ కృపయే ఆ కృపయే మన మధ్య సంచారం చేస్తున్నాడు. కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య ఉన్నాడు. కాబట్టి 2వ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనములో పౌలు మాట్లాడుతున్నాడు. నేను అసజింపకుండానట్లుగా ప్రభువా నేను నలగొట్టుకుంటానని చెప్పేసి అంటున్నాడు. 2వ కొరింథీ 12:9లో నా కృప నీకు చాలునన్నాడు దేవుడు. ప్రభువా దేవా, ఇంతటి గొప్ప శక్తి నాకు ఇచ్చావు నాయన,
నేను అతిశయింపకుండగా నా శరీరం నలుగొట్టుకున్నానని చెప్పేసి ప్రభుకు మనవి చేయగా, నా కృప నీకు చాలును అన్నాడు. అంతే. కృప ద్వారానే రక్షించబడినాము కాబట్టి ఆయన కృప ద్వారా నేటికనే సేవ లెక్కలో ఉంచుకొని రక్షణ పాత్రను చేతపట్టుకొని స్తుతులు చెల్లించాం. రక్షణ పాత్రను మనము చేతపట్టుకొని ఆయన స్తుతులు చెల్లించిన విధానాన్ని బట్టి హర్షించాడు దేవుడు. కాబట్టి ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుల దేవుడు, అంతే రక్షించిన దేవుడు. నాలుగో మాటగా దాని తర్వాత ఏమో చదువుతారా? నేను అద్దాలు పెట్టుకొని చదువుకోవాలా? నాలుగో మాటగా ఏం రాశాడంటే, నాలుగవ మాటగా మన జ్ఞాపకం, ఆయన అనగా మన ప్రభునేసుక్తి ప్రభువారు బహు ఆనందముతో నీ యందు సంతోషించమనడం, బహు ఆనందంతో మన యందు సంతోషించాలని ఆడతాడు. కాబట్టి నాలుగవ మాటగా ఆయన మన యందు బహు సంతోషముగా అనే మాట రాయబడింది. కాబట్టి సంతోషం ఎలాగు సంతోషం ఉంటుంది? ధనధాన్యం సంతోషమా, లేకపోతే డబ్బులుంటే సంతోషమా? కాదండి, అవన్నీ తాత్కాలికములే. అవన్నీ మన ఆ ధనం మనతో ఉన్నప్పుడు అదన్నా మనం విడిచిపోతుంది, లేదన్నా మనమన్నా ముందుకు అనుభవిస్తామని చెప్పేసి గ్యారెంటీ లేదండి. కాబట్టి ధనము విషయంలో రాయని మాట. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతూ మన యందు సంతోషించాలంటే ఆయన మాటలను, ఆయన వాక్యమును మనం చక్కగా మన జీవితం అలవరుచుకున్నప్పుడే సంతోషం మనతో ఉంటుంది. దుఃఖపెట్టువారు ఉంటే ఆయన సంతోషం చేయడండి. ఆయన ఎంతో దుఃఖపరిచాడు. మీ పితరులు చేసినట్టు దానికంటే అధికమైన పాపం మీరు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఎంతగా అంగలార్చాడు. ఐగుప్తు దేశం నుండి విడిపించి కనానుకు నడిపిస్తే ఇంకా కనాను చేరకమనిపే సనుగులతో గొనుగులతో ఒక్కొక్కరు రాలిపోయారు. దీనికైనా మిమ్మల్ని రక్షించేదండి ప్రభు దుఃఖపన్నాడు. ఎందుకంటే మోషే నాయకత్వం మీద వారు ఎన్నో గొనుగులు చేసి వాడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి వీడని మాట్లాడన్నాడండి. ఇది చాలా భయంకరమైన సంగతులు. దేవుని చే నిర్ణయించబడిన వ్యక్తి, వాడి పెద్దలు కానీ సేవకులు కానీ పరిచారకులు ఎవరైనప్పటికీ ధిక్కరించి మాట్లాడబన మధ్య రాలిపోయాడు. మోషే నాయకత్వం ప్రభు ఇచ్చాడు, ప్రభు ఏర్పరిచాడు. ప్రభా నాకు వద్దుతో నేను నచ్చోని, నేను మాట మాంద్యం కన్నవాడు ప్రభా నాకు వద్దంటే మాటను మనిషి నోరిచ్చిన వాడు నేనే కదా అని చెప్పేసి ఆయన మోషే నాయకత్వం వహించినప్పుడు ఆనందించవలసి దేవుడు దుఃఖాన్ని కలిగించారు ఆనాడు జనాంగం. నేను మీ యందు ఉండి ఆనందించాలని చెప్పి ఆయన కోరుకుంటే దుఃఖాన్నే కలిగించారు. వీడని మాట్లాడిన సంగతిని బట్టి ప్రభువా వీరి తండ్రి అరణ్యములో దేవదూత ఆహారం కావాలని చెప్పి అంటున్నారు, మాంసం కావాలంటున్నారు, నేనేమి చేయాలి అని సాగిలపన్నారు. కానీ వాగ్వివాదాలు కలగలేదు. నాయకత్వ విషయమునందు వాగ్వివాదాలు కలిగినట్లేదే మూడవ వాడు సాతాను చోటిచ్చిన వారమే. వాది ప్రతివాది వీరిద్దరిలే ఉండాలి. కానీ మూడవ వాడిని సంసిచ్చినట్టయితే వాడిద్దరిని చెడిపెట్టు స్వభావం వాడిని ఉంది. కాబట్టి ఏసుక్తి ప్రవణ వాడు సాగిలపన్న విధానం బట్టి రైట్ మోషే ఓకే. అడవిలో మన్నాను కురిపించాడు దేవుడు, దేవదూతల ఆహారం తినిపించే దేవుడు. అది సారాగా దాన్ని తృప్తి పొందకుండగా మాకు మాంసం కావాలని చెప్పేసి 6 లక్షల జనాంగానికి మాంసం ఎలాగూ తేగలనని చెప్పేసి ఆయన సందేహపడుతుండగా ప్రభుకు సాగిలపడగా, ప్రభువా దేవా వీరు మాంసం కోరుతున్నారు ఆయన ఓకే అని చెప్పేసి వారికి యాసిరిక వచ్చేంత వరకు మాంసం తినిపిస్తాను, ముక్కులో వారు యాసిరిక పడేంత వరకు అబ్బా ఇంకా చాలని చెప్పి అనంత వరకు కూడా 6 లక్షల జనాంగానికి మాంసమును సిద్ధపడే దేవుడు గొప్పవాడు కాదా? ఎంతో ప్రభు వారి విషయంలో ఎంతో బాధకై ఎన్నో విధములుగా వారి ఐగుప్తు దేశం నుండి విడిపించి
కనాను దేశం నడిపించే స్థితిలో ఉండగా ఇంకా సాగిపోయే ప్రయాణమునందే ఈ యొక్క ఉంది. ఇంకా డెస్టినేషన్ చేరలేదు. కనాను ప్రయాణం చేస్తున్న 6 లక్షల జనాంగములు. వాడు బట్టలు మాయలేదు, వాడు చెప్పులు వాడు తెగలేదు, ఆకలి వినలేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు మాత్రం శక్తి సామర్థ్యం చూపించినప్పటికీ అవిధేయత కలిగి ప్రవర్తించినందువలన, అవిధేయత అదగా క్యాన్సర్తో సమానం. అవిధేయత అన్నాడు. ఒక వ్యక్తిని యొక్క అవిధేయత వల్ల అనేకులు పాపులుగా అయ్యారు. ఒకరికి విధేయత వలన అనేకులు నీతివంతులుగా అయినట్లుగా దేవుని వాక్యం మనకుంది. విధేయత అవిధేయత రెండు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏది కూడా రెండింటి విషయంలో ఏ దాని చెందాలో మనము నిర్ణయించుకోవడం మన కర్తవ్యం. మన మధ్య ఉన్నాడు. ఈయన సజీవులో కొన్నాము, ఈ దినాన్ని చూశాము. దేవుని స్తోత్రాలు. ఆ శక్తివంతుడు దేవుడు మనం నడిపించాడు ఈ సంవత్సరం అంతా. దేవుని స్తోత్రాలు. రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ఒక్కొక్క దినం రక్షణ దినాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. సంవత్సరంలో ఏడాదిలో దినాల 73 సంవత్సరాలు రక్షించబడిన వాడిని లెక్కేసుకొని నా వయసు ఎంత నా రక్షణ. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎప్పుడు రక్షించబడినాను, ఎప్పుడు నేను బాప్తిస్తాను లెక్కలు ఉండాలి. లెక్కలు ఉన్నప్పుడే మన రక్షణ. ఓహో ప్రభువా దేవా ఇంతకాలం రక్షించావు నాయన, నీకు స్తోత్రాలని చెప్పగలవు. ఎప్పుడో ఎవరో ఇచ్చిలే ఆటోలు తీసుకొని రండి ముంచండి అనేది కాదండి. అక్కడే మనం పొరపాటు అవుతున్నాం. ఏ వాక్యం అంగీకరించి ఎప్పుడు చెప్పిరి, ఎవరు చెప్పిరి, ఏ వాక్యం చేత నువ్వు రక్షించబడితే నిజ జీవితంలో ఉండాలి. నిజ జీవితం ఉన్నప్పుడే ఆ యొక్క రక్షణకు విలువ ఉంది. కాబట్టి రక్షించాడు. కాబట్టి 4వదిగా ఆయన మీ యందు సంతోషించాలని చెప్పి అన్నప్పుడు, ఆయన సంతోషకరమైన సంగతి మన యొక్క హృదయాలలో ఉండి వచ్చినప్పుడే సంతోషము. కాబట్టి న్యాయం సంతోషం ఉంది. రాజైన దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు 4వ కీర్తనలో 7వ వచనంలో, ద్రాక్ష విస్తరించిన వాటికంటే అధికమైన సంతోషము నా హృదయంలో ఉంచావు దేవా, నీకు స్తోత్రాలు అన్నాడు ఆయన. అంతేనా? చిరకాలం యెహోవా మందిరంలో నివసించాలని చెప్పేసి అన్నాడు. అంతఃపురంలో నివసించేటువంటి ధన్యత కన్నా వాడైనప్పటికీ దేవుని యొక్క మందిరమును కోరుతున్నాడు. చిరకాలం యెహోవా మందిరములోనే నివాసం చేస్తానని చెప్పేసి కీర్తన 23:6లో రాయబడింది. దేవుని మందిరం మనకు నివాసము. దేవా తరతరములు నివాస స్థలము నీవే అన్నాడు 90వ కీర్తనలో మోషే. తరతరములు నివాస స్థలము నీవే. రక్షణ ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందిన వాడు వెళ్ళిపోయాడు. రక్షించబడి మనం ఉన్నాము. రక్షణ పొందే జనాంగానికి కూడా ఈ రక్షణ వాక్యమే భవిష్యత్తు కాలమందు కూడా ఆత్మ నడిపించమంటే దేవుని యొక్క రక్షణ మార్గాన్ని వారు తెలియపరిచినప్పుడే ఆ జనాంగము దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు వారు రక్షించబడగలరు. ఎప్పుడు చెప్తే అప్పుడు వారు మారండి. సమయం అనేది ఉంది. సమయం ఉన్నది. కాబట్టి నా బాల్యం 34 సంవత్సరాలను గడిగింది ఈ యొక్క రక్షణ నేను పొందాలంటే. 34 సంవత్సరాలు కూడా దేవుని యొక్క నామమునకు అవిధేయత కలిగి ప్రవర్తించామే. కానీ అయితే ఆయన సంతృష్టిగా జీవితం లేని ఎప్పుడు పట్టుకున్నాడో అప్పుడే పట్టుకున్నాడు. కాబట్టి 4వది రక్షించబడి ఉన్న 3 రక్షించబడి 4వది ఆయన బహుగా సంతోషించాను. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో 19 రాయబడిన యజమానుడు 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు. యజమానుడు దేశాంతరం వెళ్ళి లెక్కలు చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, అయ్యా నీవు ఇచ్చిన 5 తలాంతులు వ్యాపారం చేసి మరో 5 తలాంతులు సంపాదించానని చెప్పేసి, భలా నమ్మకం అనే మంచి దాసుడా, ఈ కొంచెంలోనే నువ్వు నమ్మకత్వం వహించావు. కాబట్టి నీ యజమానితో సంతోషించినట్టుగా 10 గ్రామాలపైన అధికారంగా ఇస్తున్నానని చెప్పేసి బలా అని చెప్పేసి మాట్లాడుతున్నాయి. ఇది సంతోషించే అనుభవం. అనుభవం రక్షణ చేసి నీ ఇంటి వారు పక్కవారు కూడా అందించలేవంటే ఇంకా నీ రక్షణ ఎందుకు? మా బాబాయ్ అసిస్టెంట్ డిఎస్పి, మా బావగారు అసిస్టెంట్ ఎస్పీగా రిటైర్ అయ్యాడు. అతను కూడా నీవు ఇవన్నీ చేసావు, ఇవన్నీ
బంగారుతో వెండితో పెట్టుకున్న అవి ఏనాటికి కూడా ఇవి మోక్షం చేర్చలేవని చెప్పేసి ఏం బావా అట్లాంటివంటే 115వ కీర్తన చదివి వినిపించాను. అక్కడ విగ్రహ సంగతి రాయమని. మరి నేను ఇవన్నీ చేస్తే నా కుటుంబం ఎట్టు ఏమి కాదు, సొత్తులు చేయించుకో, లేకపోతే ఇంకేమైనా చేయించుకో. నాతో నా మాట వినందువన దైవజనం తీసుకుని వచ్చి అతనికి స్వార్థ చెప్పించాను, మారలేదు. కాబట్టి అటువంటి సంతోషమా లేదు. 5 తలాంతులుగానే వాడు సంతోషిస్తున్నాడు దేవుడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. కాబట్టి ఈ సంతోషం ఆయనతో పంచుకున్నప్పుడే ఆయన సంతోషించగలరు. సంతోషించువాడు సంతోషించి ప్రభుని కనపరచాలి, మనుషులను కాదు, వ్యక్తులను కాదు. మనుషులు సంతోషం పెట్టాలి. కాబట్టి సంతోషించను. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి 5వ వచనానికి నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతముతో నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. అదే అండర్లైన్ చేయమనేది నేను. నీ యందు సంతోషము చేత, మన యందు సంతోషము చేత ఉండమంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. లోకమునకు మనము వెలుగై ఉన్నాము కాబట్టి ఆయన హర్షించవలనంటే మనకు జీవితంలో ఆయన కనపరిచినప్పుడే. తీతుపత్రిక 2వ అధ్యాయము 12వ చదవండి. తీతుపత్రిక ఆయన హర్షించవలనంటే మనం చేయవలసిన సంగతి ఇక్కడ మనకు రాయబడిన తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ మనం భక్తిహీనతను ఇహలోక సంబంధ దురాశను విడిచిపెట్టి మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకై ఎదురు చూచుచూ ఈ లోకమందు స్వచ్ఛబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనము ఉండాలని చెప్పేసి రాయబందండి. దీన్ని మనం భక్తిహీనత విడిచిపెట్టాలి, దురాశలు విడిచిపెట్టాలి. దురాశ దుఃఖమునకు చేయటం, దురాశ గర్భం ధరించుకొనగా పాపం పరిపక్వం మానవ పొందని యాకోబు పత్రిక 1:5-15 రాయబడ్డాడు. ఆయన హర్షించవాలంటే ఆయనకు తగినంత రీతిలో మనము ఆయనకు మహిమ కలిగించినప్పుడే సంతోషం హర్షిస్తున్నాడు ఆయన. ఏమిటనగా ఇహలోక సంబంధ దురాశ విసర్జించి, భక్తిని విసర్జించి మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకై ఎదురు చూస్తూ ఈ లోకమందు స్వస్థ బుద్ధితోనూ మంచి బుద్ధి కలిగి 5 మంది ఆ యొక్క కన్యకల విషయంలో బుద్ధి కలిపరిచి ఉన్నాడు. కాబట్టి ఇహలోకమందు తగినట్టుగా స్వత బుద్ధితోనూ నీతితోనూ మన ప్రభువు యేసు నీతివంతుడు కాబట్టి నీతివంతుని జ్ఞాపకం చేసుకున్నాం. అనీతివంతుడు కాబట్టి నీతితోనూ భక్తితోనూ ఉండాలని చెప్పేసి బోధిస్తున్న మాట మన దేహంలో మన యొక్క నిజ జీవితంలో ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే ఆయన హర్షిస్తాడు అని చెప్పేసి రాయబండి. ఇవన్నీ మనం త్యాగం చేయాలి. దుఃఖము చేయటం, ఆశలు ఉండగాలి. ఏ ఆశ? దుప్పినీటి వాగులకు ఆశపడినట్లుగా నా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. ఆశ ఇది. దురాశ గర్భము ధరించుకొనగా పాప పరిపక్వమై మరణం పొందండి. అయితే ఆశనగా ఇది ఆత్మీయమైన ఆశ. దుప్పినీటి వాగులకు ఆశపడినట్లుగా నా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అని చెప్పేసి ఈ ఆశ కలిగి ఉన్నప్పుడే ఆయన హర్షించగలడు. 5వ మాటకు ఇవన్నీ కూడా కనెక్టెడ్. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన రక్షించినవాడు, మన సంతోషించినవాడు. అంతేకాకుండా ఆయన ప్రేమించిన మాట ఆయన ప్రేమలో మనం త్రికాలం ఉంది, ప్రేమ ఉంది. వర్తమాన భూత కాలం ఉంది, ప్రేమ ఉన్నది ఆయనకు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. రోమాపత్రిక 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచు. అది ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యవన కాలమందు మన కొరకై ప్రాణదానం చేసిన వాడు గొప్పవాడు. ప్రాణదానం చేసిన వాడు కాబట్టి మీ పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు దేవుడు. మన పాపపు జోలికి వెళ్ళకూడదు. ఒకసారి రక్షించబడిన తర్వాత మళ్ళా మనము మన బంధువులు కానీ స్నేహితులు కానీ ముఖ్యమైన ఎవరు ఉన్నప్పటికీ
నో, ప్రభు దినమనైనా ఉండాలి, ఆ కార్యక్రమం నాది కాదని చెప్పేసి తెగించి మాట్లాడాలి. వస్తానులే చేస్తానులే అంటే 2 గుర్రాల మీద స్వారీ చేసినట్టు వాడు ఎప్పుడు కూడా బాగుపడడు. ద్విమనస్కురా ఉండకూడదు. 2 గుర్రాల మీద సాగ చేయడం, 2 కత్తులు ఒక వరలో ఇమిడవు. ఆదివారానికి ప్రత్యేకత ఉన్నది కాబట్టి మా గిడ్డమ్మ కొడుకు నాగేంద్ర గారి పెళ్ళి ఎప్పుడు మామ ఆదివారం పెళ్ళి తప్పక రావాలని చెప్పేసి అందరు వచ్చి అడిగినారు. నో, ఆదివారం నాది కాదు, నీ కార్యం కాదు నాకే. లేదు మామ లగ్నం బాగుందంట చూసినాము అని చెప్పి ఆ లగ్నాన్ని పెట్టుకోండి మంచిదే, మిమ్మల్ని నిరాశపడలేదు, నా స్థానం కాదు అక్కడ కాదు తెగించి చెప్పినానండి. సర్లే మామ శనివారానికన్నా వస్తావా? శనివారం వస్తాను చూసుకుంటాం, మళ్ళీ ప్రభుత్వాన్ని నేను రావాల్సినదే, నువ్వు మరలి బెండ్లి తిరిగి బెండ్లి ఇవన్నీ అంటే నాకు కడవు. తెగించి చెప్పినందుకే వారు మనసు మార్చుకొని శనివారానికి వారు ముహూర్తం సిద్ధపాటు చేసుకున్నారు. తెగించి మాట్లాడాలి. తెగించి మాట్లాడినప్పుడు ప్రభుకు మహిమ. ఇప్పుడు ఆర్మీ 3వ స్థానం ఉన్నటువంటి సమీర్ అనే వ్యక్తిని వాడి విగ్రహ జోలికి రమ్మని చెప్పేసి వాడు పూజ పునస్కారం రమ్మని ప్రభుత్వం ఆహ్వానిస్తే నేను రాను, నా స్థలం అది కాదు, నా దేవుని నేను ప్రభుని నమ్ముకున్న వానికి రానంటే డిస్మిస్ చేశారు. ఉన్న రాయితీలు కూడా రాకుండా చేశారు. ప్రభువా నీ కొరకు త్యాగం చేసి నా యొక్క ఉద్యోగాన్నే సాక్రిఫైస్ చేసుకున్నా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ప్రభుకు మహిమ కలిగింది. కోర్టు కూడా అలాగే వాదించినాయి. సైన్యం చెప్పినట్లు వినాలని చెప్పేసి వినేది మరి మతం ఉంది, నా మతం వేరు మీ మతం వేరు, నా గుడి వేరు మీ గుడి వేరు, నేను రానా స్థలం అనుకోండి, నేను వచ్చి పూజ చేయాలా పునస్కారం చేయాలి. అక్కడ మాట్లాడినందు వలన డిస్మిస్ చేయబడింది. ఢిల్లీ కోర్టు ఆలేగా ఇచ్చింది, నువ్వు అతిక్రమించావు సైన్యం యొక్క దాన్ని. ఈ విధంగా ఆ కుటుంబాన్ని దేవుడు మిక్కులు హెచ్చించినట్లుగా అన్ని రాయితీలు మళ్ళీ ప్రభువే ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. సమీర్ అనే వ్యక్తి 3వ స్థానం ఉన్నాడు మన దేశానికి, ఆర్మీ చీఫ్. ఈ విధంగా సాక్రిఫైస్ చేసినప్పుడు మనం తెగించి మాట్లాడినప్పుడు ప్రభువుకు మహిమ. రెండిందాల వస్తలే పెట్టుకోపో నేను ఇస్తపో ఇది కాదండి, తెగించి చెప్పాలి. రాను నేనని చెప్పేసి ప్రభు దినము ప్రభు సన్నిధిలో ఉండాలి, ఆయన స్తుతించాలి, గణపరచాలి, పూజించాలి, నమస్కరించాలి, స్తోత్రం చెల్లించాలి. మా బంధువులు ఎవరు వచ్చినా కూడా ఇదే మాటే, అప్పటికి ఇప్పటికి ఒకే మాటనే. తరువాత ఇవంతా అయిపోయిన తర్వాత ప్రభు ఒకవేళ అనుకూలపరిస్తే వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ మాత్రము ఆ కొరత ఉండకూడదు. ఇది విశ్వాస జీవితం అనుసరించమని దేవత చేస్తాం. సరే వస్తానే ఒక్క పూటి కొరకై తన జాస్యత్వం అమ్ముకున్నట్టు ఏషావు వంటి భ్రష్టులు వ్యభిచారుడు మీ మధ్య ఉన్నాడేమో జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పేసి హెబ్రీ పత్రిక 12వ రాయబడినది. ఒక్క కూటి కొరకు ఆశపడ్డాడు ఏషావు, జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. ఇదేనా మన విశ్వాస జీవితంలో? జ్యేష్ఠత్వం అమ్ముకునే జ్యేష్ఠుల గుంపులో మనం గొప్పగా చేశాడు దేవుడు. కాబట్టి మనం దురాశను కాబట్టి భక్తిహీనత ఇతలోక దురాశ విడిచిపెట్టి విశ్వాస కర్తవ్యాన్ని కొనసాగు క్రీస్తు వైపు చూస్తూ మన ముందున్న పందెపు రంగములో ఓపికతో పరిగెత్తినప్పుడే ఈ యొక్క మాట విలువ ఉంది. విడిచిపెట్టు వారం కాకూడదు. విన్నటువంటి వాట మనం పదిలపరుచుకొని ఈ దినం ఈ వాక్యం అందించాడు. ఇంకా నీకు ఆత్మీయ స్థితిలో ఉండినట్లయితే మరికొన్ని సంగతి దేవుడు బయలుపరుస్తాడు. ఇది గని లాంటిది. గని ఎంత త్రవ్వినప్పుడు కూడా దానికి ఏమంట ముగింపు లేదు, ఇంకా వస్తూనే ఉంటుంది ఖనిజాలు. అలాగనే గని అనేటువంటి యొక్క పుస్తకమును, ఈ గ్రంథాన్ని చదివి వినిపించాలి. శిలక శాస్త్రం చదివితే అర్థం కాదండి, ఆది కాండం నుంచి మొదలు పెట్టాలి. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు చదివాను. ఉద్యోగం ఉన్నప్పుడు అంత లేదు. ఇప్పుడు ఒకే సంవత్సరం ఒకసారి మాత్రమే. ఈ ప్రకటన గ్రంథం ఇంకా అయిపోతుంది. ఆది కాండం కూడా అయిపోతుంది. ఆది కాండం నుంచి మలాక్ కూడా అయిపోతుంది. మరి ఈ యొక్క బేస్తారం లోపల కొంత కొదవ ఉంది. ఆ కొదవ చదివిన తర్వాత మళ్ళా 2026 సంవత్సరం ప్రభువా మరొకసారి ఈ గ్రంథాన్ని ప్రారంభం చేసి చదివే ధన్యత నాకు ఇదానా అని చెప్పేసి ప్రారంభం చేసి
ప్రార్థనతోనే మొదటి దినమున నూతన సంవత్సరంలోనే ప్రారంభమవుతుంది. ఇది మన విశ్వాస జీవితం. ఎన్నేళ్ళు ఉండినప్పుడు కూడా ఒక్కసారిగా చదివినటువంటి వారు ఉన్నారండి. రిటైర్మెంట్ 4-5 సార్లు చదివాను, 4 సార్లు చదివాను, అయినప్పుడే అంతుపట్టడం లేదు. దేవుని యొక్క వాక్యము వెడల్పు లోతు ఎత్తు అవగాహన కడగలం లేదు. పరిశుద్ధాత్మ మాట్లాడిన సంగతులు మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఏ వాక్యము ఎప్పుడు చెప్పవనో పరిశుద్ధాత్ముడే ఆయనే బయలుపడుతున్నాము. నేను తీర్చిపత్రిక 4-5 వచనాలు చదివాను. అక్కడ యవనస్తున్న స్త్రీలు యవనస్తున్న పురుషులు ఉన్నారో అదే లేదా ఇదే అని చెప్పేసి అంటే అది కేవలం వారికి మాత్రమే చెందింది. కాబట్టి జనరల్గా ఈ వాక్యం మనకు అవసరమే అని చెప్పేసి ప్రభు సెలవిచ్చిన మాట ఆయన మాట. ఆయన మన మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నవాడు శక్తివంతుడు, ఆయన రక్షణ ఇచ్చాడు, మన ఆనందిస్తున్నాడు. అంతేకాకుండా ఇవన్నీ కలిగినప్పుడే ఆయన హర్షించగల దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడే ఉన్నాడు, ఆయన ప్రజలమే ఉన్నాము. కాబట్టి మనకు అప్పగించిన పని నమ్మకం పనిచేసి ఈ యొక్క సంఘమునందు మీరు కలిగినటువంటి తలాంతును వాడుకొని ప్రభుకు నామమునకు మహిమ కలుగునాగున సంవత్సరంలో మనం ముందుకు సాగబోతున్నాం. ముందుగానే మీకు అందరికీ శుభాభితందనలు తెలియబడుతున్నాను. కాబట్టి మా కొరకు, మా ఇంటి కొరకు మా భార్య తను నడవలేదు, ప్రయాణం చేయలేదు. అయినప్పటికీ ఆదివారము ఒక దినము, సిస్టమ్ బాగుంటే ఆదివారము, లేదంటే నా చేత కాదంటే ఒక ఆటో పెట్టుకున్నాము. అది ఇంతకు ఒక ఆట మాకు. కాబట్టి ప్రభు నామం నిర్లక్ష్యం చేయకుండా విశ్వాసకర్తయు దాన్ని కొనసాగి క్రీస్తు వైపు చూస్తూ, మనుషుల వైపు కాకుండా క్రీస్తు వైపు చూస్తూ మన ముందున్నటువంటి యొక్క యాత్ర జీవితంలో ముందుకు సాగి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినట్లుగా ప్రభు నిమిత్తమై ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసి ముగించుకుందాం. సమయం అయింది. ఎప్పుడు సమయాన్ని కూడా ఆ సమయంలో ముగిస్తేనే ఈ చెప్పిన మాటలు మీరు నెమరు వేసుకుంటారు. లేదంటే ఎక్కువ పోయినామంటే విసుగు. ఆ విసుగు నేను చెందినవాడిని కాదు. ఎంత సమయం ఇస్తే అంతవరకే. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ స్తోత్రాలు దేవా. ఈ సంవత్సరంలో చివరి ఆదివారం తండ్రి ఈ యొక్క సన్నిధానము నిలబెట్టాను నాయన. మీ స్తోత్రం. అది మీ కృప తప్ప మరి ఒకటి కాదు నాయన. దేవా, మరి ఎంతకాలం నేను ప్రయాణం చేయగలనో నాకు తెలియదు. కానీ దేవా, మిథ్య ప్రకారముగా ఏ విధంగా వాడుకుంటున్నారో అది మీ ఆత్మద్వారా నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధీకులు అందరు ఇక్కడ ఉన్నప్పటికీ ప్రాంతంలో వారందరినీ జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. అనారోగ్యం ఉన్నటువంటి పెద్దమేరతం కొరకై, ఆ ఇంటి వారి కొరకై, అన్న కుమారులకు రక్షణ కార్యం జరిగించండి ప్రార్థన చేస్తున్నాము దేవా. దానవయ్య గారికి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. దాసుడు రాగలిగాడు, మీకు వందనాలు చెప్పుకున్నాం, మీకు స్తోత్రాలు. ఇంకను తండ్రి మరి నాయన ఎవరు అనారోగ్యంగా ఉన్నారో ప్రతిదినం కూడా మరి పుష్పాలు మాకు తండ్రి మరి పంపుతున్నటువంటి ఆ యొక్క వీడియోని బట్టి ఏవో ఆ విధంగా దాట్సాన్ని బట్టి ప్రతిదినం చూస్తున్నాం, సంతోషిస్తున్నాం, మీకు స్తోత్రం తండ్రి. మీ యొక్క వాక్యం విన్నటువంటి నిన్న దినమన బాప్తీసం పొందిన 6 మీ యొక్క నామానికి మేమకరముగా సంఘ సత్యము నడిపించి యవనస్తులకు అప్పగించిన పని విషయంలో దేవా మరి పరిసార కొరకు పెద్దల కొరకున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆత్మను నడిపించి మీరు మళ్ళీ పొందమని, ఈ యొక్క సంఘాన్ని దినదినాభివృద్ధి పొందమని, సాయంకాలం జరిగేటువంటి క్విజ్ కాంపిటీషన్ ఎందుకు కూడా వారి యొక్క తండ్రి మరి ఆత్మీయత ద్వారా ఆ యొక్క వాక్యం చక్కగా చదివి దాని విధంలో ముందుకు సాగినట్లుగా ఆ క్విజ్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఇంతవరకు చేసిన ఉపకారం అన్నిటి బట్టి స్తోత్రం చెల్లిస్తూ దీన మనములు రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తోత్రములు వందనము చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు యొక్క నామమున మీకు అందరికి శుభాభివందనములు. ప్రార్థించండి. అట్లే కూర్చోండి. ఆ బాప్తిసాల సర్టిఫికేట్ సబ్మిట్ చేయబడుతుంది. దానమయ్య గారు ఒక 2 చిన్నాలు పాడతారు. అంత లోపల ఆ టేబుల్స్ యూత్ సర్దర్స్ను మనం ఇజ్రాయెల్ రారా, ఇజ్రాయెల్ రారా. మారో మనసు నందు మా జాగో చే